హాయ్ వ్యూవర్స్. ఈ వీడియోలో అయితే నేను రాయలసీమ స్పెషల్ కర్రీని అయితే చూపించబోతున్నాను. వీటిని అనపకాయ అంటారు. వీటిని ఇలా గింజలు తీసి నానబెట్టి రాత్రంతా నానబెట్టి పొద్దున్నే పైన పీల్ చేసామంటే స్కిన్ ఈజీగా ఊడిపోతుంది. ఇలా ఉంటాయన్నమాట పీల్ చేసిన గింజలు. వీటితో కర్రీ చేసామంటే రైస్లోకి, చపాతీలోకి, ఇంకా ఇడ్లీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది. నార్మల్గానే కొంచెం కడాయిలో ఆయిల్ వేసి 2 లవంగాలు, పట్ట, కొంచెం సోంపు వేసి ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేయించుకొని, ఒక 2 టమోటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేయించుకొని, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి గింజలు వేసి తగినంత కారం, ధనియాల పొడి, ఉప్పు, పసుపు వేసి తగినంత నీళ్లు పోసి ఉడికిచ్చామంటే టేస్టీ పితిపప్పు కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా ఇదైతే చిక్కుడుకాయ ఫ్రై. ఇందులో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఏ, బి, కే, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఇంకా చాలా అయితే ఉంటాయి ఇందులో. ఇదైతే చాలా హెల్దీ. ట్రై చేసి చూడండి.